అలాగే భగవంతుడి యొక్క మనస్సులో సంకల్పించుకునేటువంటి దాన్ని తెలుసుకుని ఆ సంకల్పానికి అనుగుణంగా చక్కగా మనసులోని కోరికలు స్వామికి విజ్ఞాపన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవారు, మా భారతదేశంలో ఉన్నవారు, ఈ ప్రపంచంలో ఉండే మహోత్పాదక దుస్వప్న ఇష్ట సూచిత తదరిష్ట పరిహార ద్వారా దీర్ఘాయు అభివృద్ధ్యర్థం మమ రాజానికి సుదర్శనము అని పేరు. సాధారణంగా అందరి దేవతలు కూడా చక్ర ఆయుధాన్ని ధరించి ఉంటారు. ఆలయం ముందు ఉండేటువంటి చెడ్డ ప్రజలు ఒక్కొక్క శ్లోకానికి స్వాహాకారాన్ని చెబుతూ ఉండండి. స్వాములు శ్లోకాన్ని చెబుతున్నప్పుడు కూడా ఓం శ్రీ సుదర్శనాయ నమః. పెదజీ స్వామివారి అనుగ్రహంతో చిన్నజీ స్వామివారి యొక్క శ్రీచరణ సంబంధంతో మందమరి ప్రాంతంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క నిత్య సేవలో తాము ధరిస్తూ తన కుటుంబం అంతా కూడా ఆచార్య సేవా రూపకంగా సాగేటువంటి వైదికమైనటువంటి కార్యక్రమాలు తరింపజేస్తూ వారందరినీ కూడా కేవలం కుటుంబం వరకు పరిమితం కాకుండా ఈ మందమరి ప్రాంతానికి అంతటికీ కూడా ఓ చక్కటి ఆధ్యాత్మికమైనటువంటి చైతన్యాన్ని కలిగిస్తూ ఉండేటువంటి శ్రీమాన్ అనంతాచార్య వారి శ్రీమతి వివాహమై 44 సంవత్సరాలు పూర్తయ్యాయి. 4 కలిపితే 8 అంటే అష్టాక్షరి మంత్ర ప్రభావం చేత వారి పెద్దల యొక్క అనుగ్రహం చేత ఆ మంత్రాన్ని ఉపదేశం చేసిన ఆచార్య శ్రీచరణ సంబంధపు వైభవం చేత వారు వారి జీవితాన్ని చక్కటి వైదికమైనటువంటి విధానంలో వారు వారి జీవితాన్ని. జై శ్రీరామ్. మన మందమరి పట్టణంలో అత్యంత వైభవపేతంగా మునుపెన్నడూ లేని విధంగా ఒక గొప్ప యాగ కార్యక్రమం జరుగుతోంది. మన పంచముఖ ఆంజనేయ స్వామి వారి రజతోత్సవాలు మునుపెన్నడూ లేని విధంగా గత చరిత్రలో కూడా నిలిచిపోయే విధంగా జరుగుతున్నాయి. అటువంటి గొప్ప కార్యక్రమాల్లో మందమరి పట్టణ ప్రజలందరూ కూడా రేపు ఎల్లుండి అలాగే 22 వరకు జరిగే కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యాగ కార్యక్రమాన్ని వీక్షించి అట్లాగే వచ్చేటువంటి చిన్నజీయర్ స్వామి వారి యొక్క దర్శనాన్ని తీసుకొని ఇక్కడ అన్నప్రసాదాన్ని అందరూ కూడా ఈ 3 రోజుల పాటు స్వీకరించి ఆ జరిగే స్వామి యొక్క రజతోత్సవ కార్యక్రమంలో భాగస్వామ్యం అయితే మన జీవిత కాలంలో ఇది గుర్తుండిపోయేటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి ఆ ఆంజనేయ స్వామి మన పైన అనుగ్రహం ఉంచాలంటే ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు అనేక విశేష కార్యక్రమాలు ఇంతకుముందు మన మందమరి పట్టణంలో గతంలో ఎప్పుడూ జరగనటువంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. గొప్ప గొప్ప వేద పండితుల ఆధ్వర్యంలో ఇక్కడ యాగాలు జరుగుతున్నాయి. అట్లాగే ఇంతకుముందు ఎప్పుడు కూడా జరిగినటువంటి శ్రీమద్ రామాయణ మహాయాగం జరుగుతోంది. అటువంటి ప్రాంతంలో మనం ఉన్నా కూడా చాలు, కేవలం మనం అక్కడ కూర్చొని ఆ మంత్రాలను విన్నా చాలు ఆ రామచంద్ర స్వామి అనుగ్రహం అట్లాగే వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ రేపు మంగళవారం ప్రత్యేకించి సంక్షేప రామాయణము అట్లాగే మన్యుసూక్త హవనం జరుగుతోంది ఉదయం 9 గంటలకి. తర్వాత అన్నప్రసాద వితరణ ఉంటుంది. అట్లాగే సాయంకాలం రేపు విశేషమైనటువంటి వాహన సేవలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు ఒక్కొక్క గొప్ప కార్యక్రమం జరుగుతున్నాయి. అట్లాగే 21వ తేదీ నాడు ఉదయం స్వామివారికి మన పంచముఖ ఆంజనేయ స్వామి వారికి 108 కలశాలతోని విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం దేవనాథ జీయర్ స్వామి వారి యొక్క హస్తముల చేత జరగబోతుంది. అటువంటి గొప్ప కార్యక్రమంలో పంచామృతాది ద్రవ్యాలతోని వచ్చి
ఎల్లుండి 21వ తేదీ నాడు జరిగే స్వామివారి అభిషేక కార్యక్రమంలో కూడా పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. 21వ తేదీ నాడు సాయంకాలం నాడు శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామివారు మన మందమరి పట్టణానికి విచ్చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో విశేషమైనటువంటి శ్రీరామ పాదుక పట్టాభిషేక మహోత్సవాన్ని వేలాది మంది భక్తుల చేత నిర్వహించబోతున్నారు. అట్టి గొప్ప కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనాల్సిందిగా విజ్ఞప్తి. అట్లాగే 22వ తేదీ నాడు హనుమత్ జయంతి పర్వదినం స్వామివారి యొక్క జన్మదిన మహోత్సవం. ఆనాడు మహాపూర్ణాహుతి, అట్లాగే వచ్చిన వారందరికీ కూడా కుంభ ప్రోక్షణ జరుగుతోంది. ఇట్టి గొప్ప కార్యక్రమాలలో మందమరి పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని మన యొక్క ఉండేటువంటి దోషాలు, గ్రహ పీడలు అన్నీ కూడా తొలగిపోతాయి. అటువంటి గొప్ప కార్యక్రమం కాబట్టి అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావండి. అట్లాగే వచ్చే వారందరికీ కూడా చక్కని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేకించి చక్కటి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం కాబట్టి అందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని వీక్షించి ఇక్కడే ప్రసాదాన్ని తీసుకొని మీ యొక్క గృహానికి చేరుకోవాల్సిందిగా విజ్ఞప్తి. జై శ్రీమన్నారాయణ.